జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి. ఈ నేపథ్యంలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోతే 19 మంది ఇంకా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకని వచ్చిన వారికి విషాదం మిగిలింది. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కాన్పూర్కి చెందిన శుభం ద్వివేది ఒకరు. ఈయన విషయంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, భార్యతో కలిసి శుభం ద్వివేది విహారయాత్రకు పహల్గామ్ వెళ్ళారు. ఉగ్రతూటాలకు బలయ్యారు. అయితే ఈ శుభంకి పెళ్లి జరిగి 2 నెలలు అవుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఎంతో మంచి భవిష్యత్తును ఊహించుకొని వాళ్ళిద్దరూ సరదాగా గడపడానికి అని పహల్గామ్ వెళ్తే ముష్కరుల కాల్పుల్లో హిందూ అయినందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది ప్రతి ఒక్కరిని కలిసివేసింది. అలాగే ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్ళిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. కన్నీరు పెట్టుకున్నారు. ఒక యోగి ఆదిత్యనాథే కాదు, నిజంగా ఆ కుటుంబ సభ్యుల మాటలు, వాళ్ళ పిల్లల మాటలు వింటుంటే కన్నీళ్లు రాని మనిషి ఉండడేమో, రాయి కూడా కరిగిపోద్ది అని చెప్తారు చూసారా, ఇలాంటి సంఘటనల విషయంలోనే కావచ్చు అనిపించింది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉగ్రమూకల దాడిలో అమరుడైన శుభం ద్వివేది కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ సీఎం వెళ్ళారు. సీఎంని చూడంగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరు మున్నీరుగా విలపించారు. శుభం తండ్రిని ముఖ్యమంత్రి ఓదార్చారు.